ఆచి చికెన్ మసాలా. ఆంధ్రప్రదేశ్ లో విభిన్న వాతావరణం కనిపించనుంది. నేడు రేపు 2 రోజుల పాటు ఇదే పరిస్థితి దర్శనమివ్వనుంది. ఓవైపు ఎండలు మండిపోతుండగా మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. మన్ఫార్ గల్ఫ్ వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో మన్యం, అల్లూరి, పోలవరం, ఏలూరు జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడవచ్చని చెప్పారు. ఇక పిడుగులు పడే ముప్పు ఉన్నందున రైతులు, పశు కాపరులు చెట్ల కింద ఉండొద్దని అధికారులు సూచించారు. వాతావరణ మార్పుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. గుడ్ మార్నింగ్ సునీత. గత 15 రోజులుగా రాష్ట్రంలో చూస్తే ఎంత విచిత్ర వాతావరణ పరిస్థితులు కనబడుతున్నాయి. కొద్దిసేపు మేఘాలతో ఆకాశం మేఘావృతమేయడం, తిరిగి 40 డిగ్రీలు మించి ఉష్ణోగ్రతలు రావడం, ఇలాంటి వాతావరణం ఉంటుంది. ప్రస్తుతం కూడా అదే వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వ్యవసాయదారులు మాత్రం చాలా అలర్ట్గా ఉండాలి, పిడుగులు పడే ప్రమాదం ఉందని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ద్రోణి ప్రభావం నెలకొని ఉండడంతో మన్యం, అల్లూరి, పోలవరం, ఏలూరు జిల్లాల్లో వర్షాలు పడతాయని, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో వానలు పడతాయని కూడా భారత వాతావరణ శాఖ ధృవీకరించింది. పాండి ప్రతాపంతో గత కొంతకాలంగా ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. 40 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో వాళ్ళ ఆదివారం, రేపు సోమవారం కూడా రాష్ట్రంలో పక్క వర్షాలు, మరోపైనే రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో ఎండలు మండిపోతే మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే వాతావరణం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఏదైతే వాతావరణ విశ్లేషకులు చెప్తున్నారో దాన్ని బట్టి తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఒక ద్రోణి విస్తరించింది. దీని ప్రభావం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వాతావరణం వేగంగా మారుతోంది. ఈ రోజు, రేపు మన్యం, అల్లూరు సీతారామరాజు, పోలవరం, ఏలూరు జిల్లాల్లో అక్కడెక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, గాలిలో తేమ పెరగడం, ద్రోణి ప్రభావంతో పిడుగులు పడే ముప్పు ఉందని కూడా చెప్తున్నారు. గతంలోనే రాష్ట్రంలో పిడుగులు పడి 7 చనిపోయిన సంఘటనలు కూడా నమోదయ్యున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఉరుములు, పిడుగులు పడే సమయంలో రైతులు కావచ్చు, పశువుల కాపర్లు, లేదంటే ఈ వ్యవసాయ కూలీలు పొలాల్లో ఉండకూడదని, చెట్ల కింద అసలు నిలబడొద్దని, పిడుగుల నుంచి రక్షణ పొందేందుకు పెద్ద భవనాల్లోకి వెళ్లాలని కూడా సూచనలు జారీ చేసింది. ఇక అకాల వర్షాలు కురుస్తున్న వల్ల ఏదైతే ప్రస్తుతం రాష్ట్రంలో రబీ, వేసంగి పంట ఉందో ఈ పంటను కాపాడుకునేందుకు ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని, రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. 2 రోజుల పాటు వాతావరణం విభిన్నంగా ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవాలని సూచన జరిగింది. ఇక శనివారం పరిశీలిస్తే ఎక్కడైతే విపరీతమైన ఎండలు ఉన్నాయో అక్కడ 44 డిగ్రీల వరకు కూడా నమోదయ్యాయి. కడప జిల్లా ఒంటిమెట్టలో 45, కర్నూలు జిల్లా గూడూరు, నంద్యాల జిల్లా ఆలగడ్డలో 44.3, అనంతపురం జిల్లా చెర్నపల్లిలో 44.1, తిరుపతి జిల్లా వరదైపాలెంలో 43.5, మార్కాపురం జిల్లా కొమరోలు 43 డిగ్రీలు, కాకినాడ జిల్లా రూరల్ తెరప, సత్యసాయి జిల్లా కొత్త చెరువులో 42.9, ప్రకాశం జిల్లా కుప్పరిపాడులో 42.5 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవడం జరిగింది. ఇక మిగతా ప్రాంతాలు చూస్తే పల్నాడు జిల్లా గురజాల్లో 42.3 డిగ్రీలు, అన్నమయ్య జిల్లా నూలిబిడ్డలో 41.9 ఈ ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా చెప్తున్నారు. ఏది ఇవన్నీ కూడా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలుగానే చెప్పాల్సి ఉంటుంది. 244 మండలాల్లో 40 డిగ్రీలు పైగా ఉష్ణోగ్రతలు నమోదైన నేపథ్యం కనిపిస్తుంది. దీంతో ఎండలు పెరుగుతున్నందున ప్రజలు పూర్తి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎవరు అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని సూచిస్తున్నారు. బయటకు వచ్చేవారు కూడా టోపీ, కళ్లద్దాలు లేదంటే గొడుగులు ధరించాలి. అదేవిధంగా కూడా మంచినీరు తీసుకెళ్లాలని కూడా చెప్తున్నారు. అదేవిధంగా శీతల పానీయాలు జోలికి వెళ్లకుండా కొబ్బరి బొండాలు కావచ్చు, ఓఆర్ఎస్ ద్రావణాలు, మజ్జిగ, బార్లీ వంటివి స్వీకరించాలని చెప్తున్నారు. ఓ పక్క ఎండ, ఓ పక్క వర్షం పడుతున్న నేపథ్యంలో వీటి వల్ల రోగాలు విస్తరిస్తాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద ఏదైతే రాష్ట్రంలో విచిత్ర వాతావరణ పరిస్థితులు ఉన్నాయో అవి మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు రైతులు ముఖ్యంగా ఏదైతే రబీ పంట ఇప్పుడు కోతలు కోస్తూ రోడ్డు మీద ఆరబోసుకుంటారో వాళ్ళంతా కూడా అలర్ట్ గా ఉండాలి. ధాన్యాన్ని ఆరబోసుకునేందుకు, అదేవిధంగా వర్షం వస్తే దాన్ని కాపాడుకునేందుకు కూడా టార్పాలిన్స్, ఇతర వస్తువులు దగ్గర పెట్టుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సునీత. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.